అనేది అర్థమవుతుంది. సో అది కొంత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అనుకూలమైన వాతావరణమే అని అనిపిస్తుంది. కాకపోతే దీని మీద రాజకీయపరమైన ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇది ఎన్నికల సీజన్ కాబట్టి. ఖచ్చితంగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన దీని వెనకాల బీజేపీ హస్తం ఉందనే ఒక ప్రచారం ప్రజల్లో విస్తృతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే మొట్టమొదట అరెస్ట్ చేసిన విధానం గురించి పురంధేశ్వరి మాట్లాడింది కానీ అరెస్ట్ తప్పును ఖండించలేదు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ 4 నెలల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలోని బీజేపీ నాయకులు ఖండించినంతగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఒక్క మంత్రి మాట్లాడలేదు, ప్రధానమంత్రి రియాక్ట్ కాలేదు, ఇంకెవరు రియాక్ట్ కాలేదు. అంటే చేసేది ఇప్పుడు హత్య జరిగినప్పుడు హత్యను చేసిన వాడి కన్నా హత్యను ప్రేరేపించిన వాడు కూడా కారపడే అనే ఒక చట్టంలో మరి చట్టంలో కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయపరమైన కక్ష సాధింపులో వెళ్తున్నాడంటే అతన్ని ప్రివెంట్ చేయడంలో బీజేపీ సైలెంట్గా ఉందనే ఒక ఇది కూడా ఉంది. రేపు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్లో కూడా చంద్రబాబు నెత్తిన కత్తి వేలాడితేనే మనకు లొంగుతాడు అనే ఒక అభిప్రాయం బీజేపీలో ఉండబట్టే ఈ రకమైన తీర్పుకు సంబంధించి ఇవాళ వచ్చిన తీర్పుని బీజేపీ కూడా ఒక అస్త్రంగా వాడుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మేము కేసులు పెట్టలేదు అంటున్నారు, కానీ చంద్రబాబు మీద జగన్మోహన్ కేసులు పెడుతుంటే వాళ్ళు ప్రాశ్చిక పత్రం వహించారుగా, మౌనంగా ఉన్నారుగా. మరి ఆ విషయంలో మాట్లాడలేకపోయారు కదా. డెఫినెట్గా ఇప్పుడు పొత్తుల వేళ సంక్రాంతి దాటిన తర్వాత పొత్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీతో వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ చంద్రబాబుకు ఉంది. పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది వెళ్ళకూడదని నిర్ణయాల్లో ఉన్నారు. మెజారిటీ ఒపీనియన్ అలాగే ఉంది. మెజారిటీ ఓపెన్గా మాట్లాడుకుంటే బీజేపీతో కలవకూడదు అని. బీజేపీ కలిసినా కలవకపోయినా అది ఏ రూపంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే 2018-19 ఎన్నికల్లో ఎన్నికల యంత్రాంగం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ లేకుండా జగన్ ఈ స్థాయికి రాలేదు. అతను నువ్వు గెలిచిన స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ పరోక్ష స్థాయి ఉంది. యంత్రాంగంలో చేసిందా, ఎన్నికల విధానంలో చేసిందా అని పక్కన పెడితే వాళ్ళ సహకారం లేకుండా చేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద 11 కేసులు సిబిఐలో ఉన్నా వాళ్ళు ఒక్కరోజు కూడా బీజేపీ నాయకత్వం మాట్లాడలేదు. ఎప్పుడైనా అంతర్గత సమావేశాల్లో మన సంభాషణలో మనం మాట్లాడితే మేము పెట్టిన కేసులు కాదు కదా, కేసు కాంగ్రెస్ పెట్టింది కదా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళ కళ్ళ ఎదురకుండానే చంద్రబాబు అనే రాజకీయ నాయకుడి మీద, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. కరెక్ట్గా దానికి వెనక్కి 20 సంవత్సరాల వెనక్కి మీరు వెళ్తే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ హైదరాబాద్లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తున్న స్టేట్మెంట్ ఇచ్చింది 2003 సంవత్సరంలో. అంటే 20 ఏళ్ల తర్వాత ఆ వెన్యూస్ తీర్చుకున్నారా అని ఒక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు 1000 మందికి సంబంధించిన గోద్రా ఇన్సిడెంట్ ఎక్కడ, అంటే కక్ష సాధింపు చేసుకోవాలన్నా రాజకీయంగా చేయాలన్నా కత్తి పట్టుకోపోవచ్చు బీజేపీ నాయకత్వం కానీ, అధికారం కానీ పక్కవాడు కత్తిచ్చి పొడి చేస్తుంటే వాళ్ళు ప్రేక్షకు వహించడం కూడా కరెక్టే. రేపు పొద్దున్న ఇవాళ ఈ జడ్జిమెంట్ ఎలా వచ్చినప్పటికీ కూడా, అంటే భవిష్యత్తులో కూడా అది ప్రధానమంత్రిని కూడా వెంటాడుతుంది. అందుకే కదా దీని మీద ఎంత ఫోకస్ ఉంది, మొత్తం అందరి ఫోకస్